చెల్లె చెల్లెమ్మా ఎవరు ఎవరు నువ్వు? నేనమ్మా నీ అన్నయ్య. ఇంకా గుర్తుపట్టారా? చూడమ్మా ఇప్పుడు చూడమ్మా, నేనమ్మా నీ అన్నయ్య విజయ్. అన్నయ్య నాకెవ్వరూ లేరు. నేను అనాథను. అలా అనుకమ్మా. నేనుండగా నువ్వెందుకు అనాథ అవుతావు అమ్మా? అమ్మా సీత, రాముడు లాంటి మనిషితో నీకు పెళ్లి చేసి పసుపు కుంకాల కలయికల నీ కాపురం కళకళలాడుతుంటే చూసి ఆనందించాలి కల్లో కన్నయ్య అన్నయ్య. నేను ఈ స్థితిలో చూసి ఎంత కుదిరిపోతున్నాడో తెలుసా అమ్మా? రామ్మా రా, వెళ్ళిపోతాం. నేను ఎక్కడికి రాను. నేను అసలు నీ చెల్లెల్నే కాను. మతి లేకుండా నా వెంటపడి నన్ను విసిగించుకో. వెళ్ళిపో. ఈ విషయం నీ ఊరికే నిలిచిపోద్దు. నా మాట వినమ్మా. నీ ఒంటికి మంచిది కదమ్మా. నా మాట వినమ్మా. నిన్ను ఎత్తుకున్న ఈ చేత్తో, నీకు గౌరవముద్ర తినిపించిన ఈ చేత్తో, నిన్ను అల్లారుముద్దుగా నడిపించిన ఈ చేత్తో నిన్ను కొట్టానమ్మా. ఈ చేత్తో నిన్ను కొట్టాను. ఈ దౌర్భాగ్యుని మర్దించు తల్లి, మర్దించు. అన్నయ్య అన్నయ్య, చాలిపోయిన పువ్వుని, ఆరిపోయిన దీపాన్ని చూసి ఎందుకన్నయ్య కన్నీరు? వద్దన్నయ్య, నా దగ్గరికి రాకు. అదేంటి మాలా అంటున్నావు? నా మీద కోపమా? కోపం కాదన్నయ్య, పవిత్రమైన దైవం లాంటి నువ్వు అపవిత్రమైన పాపిష్టిదాన్ని. నన్ను తాకూడదన్నయ్య, తాకూడదు. వద్దమ్మా, అంత మాట అమ్మా. నువ్వెక్కడున్నావు, ఎలా ఉన్నావు, ఏమైపోయావు అని నీకోసం ఎన్ని రాత్రులు కలవరించానో తెలుసా? నిన్నెలాగైనా కలుసుకోవాలనే దృఢ సంకల్పంతో నా ఒంటరి జీవితాన్ని ఎడారి చేసుకుని నీకోసమే జీవించున్నానమ్మా. నువ్వు ప్రాణాలతో ఉండి ఉంటావని నమ్మకమే నన్ను ప్రాణాలతో ఇంతవరకు నిలబెట్టి జరిగిందంతా మర్చిపోయి నాతో వచ్చేసి తల్లి. అమ్మా, చెల్లెమ్మా, ఎంత పని చేశావమ్మా? నీ కళలన్నీ తెరిపేసి, నీ ఆశలన్నీ కాల్ చేసి, నీ కోరికల్ని కోల్ చేసి నా బ్రతికిలా ముగిసిపోతానికి కారణం ఎవరమ్మా? ఎవరమ్మా? ఎవరు వాడు? చెప్పమ్మా. ఇక్కడికి దూరంగా ఊరవతలను మామిడి తోటలో గెస్ట్ హౌస్ లో ఉన్నాడు. ఈ క్లబ్ ప్రొపరేటర్ పేరు పేరేంటమ్మా? పేరు